ఇప్పుడే మ్యాచ్ చూశాను భయ్య, ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇంకా ఆర్ఆర్ వాళ్ళు అయితే 230 వరకు అయితే కొట్టారు. మన వాళ్ళు దాన్ని ఈజీగా అంటే ఆడతా పడతా దాన్ని క్రాచ్ చేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇషాన్ కిషన్ అయితే తను 75 రన్స్ అయితే కొట్టాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఒక హాఫ్ సెంచరీ, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆడారు. లాస్ట్లో అయితే మన సలీల్ అరోరా ఒక 6 ఒక దెబ్బతో ఇంకా మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైభవ్ సూర్యవంశీ. ఇంకా పిల్లోడికి బాగా కోపం వచ్చినట్టుంది, ఎందుకంటే మన పాపం డక్ అవుట్ అయ్యాడు. దానివల్ల సీరియస్ అయ్యి సెంచరీ కొట్టాడు అనమాట. సెంచరీ కొట్టి తర్వాత అవుట్ అయ్యాడు. ఇంకా ఈరోజు మ్యాచ్లు చూసుకుంటే ఢిల్లీ అండ్ పంజాబ్, ఇంక ఈ 2 మ్యాచెస్ అయితే జరిగాయి. ఫస్ట్ ఢిల్లీ వాళ్ళు అయితే ఇంచుమించుగా 260 రన్స్ అయితే కొట్టారు. దాన్ని కూడా మన పంజాబ్ వాళ్ళు క్రాచ్ చేశారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అతను ఎప్పుడు కెప్టెన్సీ చేసినా సరే ఆ టీం ఫైనల్ వరకు తీసుకెళ్ళిపోతాడు. సరే ఇంకా చూద్దాం. ఇంకా ఈ ఇయర్ అయితే ఈ 2026లో ఎవరు ఫైనల్కి వెళ్తారో అనేది ఇంకా మనం చూడాల్సిందేనో. నాకు తెలిసి పంజాబ్ లేదా ఆర్సీబీ లేదా ఎస్ఆర్హెచ్, ఎందుకంటే ఎవరిని ఇక్కడ మనం తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. ఒకవేళ ఎక్కువ అంచనా వేసుకున్నా కూడా మనకే నష్టం వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరి చేతుల్లో ఉండదు. ఎవరు ఎలా ఆడతారో, ఎవరు ఎలా బ్రేక్ ఇస్తారో కూడా ఎవరిని చెప్పలేము అది. కాబట్టి చూద్దాం. ఇంకా మనం ఏంటంటే కష్టపడి ఎవరు ఆడతారో వాళ్ళు సపోర్ట్ చేస్తాం. కానీ నేనేంటంటే ఎస్ఆర్హెచ్కి నేను ఫ్యాన్ని, ఎందుకంటే నేను తెలుగుండు కాబట్టి, మనకంటూ ఒక టీం ఉంది కాబట్టి మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి. పైగా ఎవరు గెలిచినా ఒకటే, మన ఇండియాలో ఈ ఐపీఎల్లో ఏ టీం గెలిచినా ఒకటే, ఎందుకంటే మొత్తం ఇండియానే మనది అంతే. ఇంకా మొత్తానికి మ్యాచ్ అయితే ఇలా సాగిందనమాట. అందరూ బాగా ఆడారు. ముఖ్యంగా క్యాచ్లు అయితే బాగా డ్రాప్ అయినాయి. ఆర్ఆర్ వాళ్ళు డ్రాప్ చేశారు, మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా డ్రాప్ చేశారు. పెద్ద వాళ్ళందరూ క్యాచ్ డ్రాప్ అయిపోయి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే 6లు, అబ్బా వైభవ్ సూర్యవంశీ 6లు, ఓవర్ ఆయన ఎన్ని 6లు పోయా, ఇంచుమించుగా 15 6లతో కొట్టాడు. ఒకటే 6 బాదుడు. సెంచరీ ఈజీగా చేసింగ్ చేసాడు అనమాట. మొదట 15 బాల్స్లోనే తను హాఫ్ సెంచరీ చేశాడు. ఇంకా 36 బాల్స్లోనే 36 అనుకుంటా, 36 బాల్స్ తను ఇంకా 100 అయితే స్కోర్ చేశాడు. తర్వాత ఇంకా అవుట్ అయ్యాడు, ఎల్బిడబ్ల్యూ అవుటే. సరేలేండి, ఇంక మొత్తానికి అయితే కసి పెట్టుకుని మరీ ఆడినట్టున్నాడు పాపం. ఇంకా తర్వాత ఇంకా ఫీల్డింగ్ చేసేటప్పుడు, అంటే బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఫీల్డింగ్కి వచ్చారు కదా, ఇంకా ఆ టైంలో పడిపోయాడు అనమాట కళ్ళు తిరిగి. సర్లేండి, ఎందుకంటే ఎండ కదా పాపం చిన్నపిల్లడు. సర్లేండి, మొత్తానికి అయితే బాగానే ఆడాడు పిల్లడు పాపం, బాగా కసి పెట్టుకున్నాడు, పగతో ఆడాడు. ఎట్టా సరే నన్ను డక్అవుట్ చేస్తారు వీళ్ళు, వీళ్ళ మీద ఖచ్చితంగా కొట్టాలని కొట్టాడు అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట ఈ పగ. ఏమీ లేదు, అన్నీ ఒకటే. పర్ఫార్మెన్స్ అనేది ఎంటర్టైన్మెంట్, అది మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, కానీ వాళ్ళకి మాత్రం ఇది ఒక సమరం చెప్పాలి వాళ్ళకి, ఎందుకంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టి మరి ఆడతారు. సరే, ఇంక మొత్తానికి ఏ టీం అయితే కష్టపడి ఆడుతుందో ఆ టీమే గెలవాలి. కాబట్టి జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.